హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నిన్న నేరేషన్కి వెళ్ళాను. మన వాళ్ళందరూ అడిగారు అండ్ అలానే కంగ్రాట్స్ చెప్పారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో అవన్నీ మోసుకొని అలా వెళ్ళిపోయానబ్బా. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా వెళ్ళాను, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ కొంచెం ఫేస్ వెలిగిపోతూ ఉంది. సో దాన్ని బట్టి మీకు కొంచెం అర్థమై ఉండాలి. సో వీడియో చెప్దాం. టైం ఉందబ్బా, కనీసం ఒక 5-6 నిమిషాలనే వీడియో చేయాలనేది నా టార్గెట్. సో అందుకని ఇంపార్టెంట్ది కూడా చెప్తాను. ఏంటంటే అన్న, మీరు స్క్రిప్ట్ నేరేషన్ ఇస్తున్నారు, ఏమన్నా అయితే ఏంటి, అసలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, చేయించుకుంటే అసలు ఎందులో చేయించుకున్నారు, సో ఇవన్నీ డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అది చెప్పే ప్రయత్నం చేస్తాను. బేసిక్గా నేను స్క్రిప్ట్ ఎస్డబ్ల్యూఏ స్క్రీన్ రైటింగ్ అసోసియేషన్ అనే వెబ్సైట్లో మెంబర్షిప్ తీసుకున్నాను నాకు తెలిసిన వాళ్ళు. సో నేను వాళ్ళ అకౌంట్ త్రూ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. సో నాకు రైటర్ కార్డు కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు కానీ అవి నేను తీసుకోలేదు. మన ఫిలిం ఛాంబర్లో నా స్క్రిప్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎస్డబ్ల్యూఏలో చేయించుకున్నాను. సో దాని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే మటుకి వెబ్సైట్లో చూడండి, గూగుల్లో చూడండి, మీకు తెలుస్తుంది. సో చాలామంది ఇది కూడా వాడుతున్నారు. అది అండ్ అది ఖచ్చితంగా సేఫేనా అంటే అంటే చాలామంది నమ్మారు సేఫ్ అని. సో నేను కూడా ఇంకా అంతే, నమ్మకమే ఉంది నాకు కూడా. అండ్ అదే ఆ మెంబర్షిప్ గురించి అయితే పూర్తి చేసి దాంట్లోనే చూడండి. నేను ఒక 1 year క్రితం చూసినట్టు నాకు అసలు అంత గుర్తులేదు. ఎస్డబ్ల్యూఏ స్క్రీన్ రైటింగ్ అసోసియేషన్, ఓకేనా. ఇక టాపిక్లోకి వెళ్తే ప్రశాంతంగా 11కి మనకు నేరేషన్ అంటే మనం 9కి మన రూమ్ నుంచి వెళ్ళిపోయాం. అలా టిఫిన్ చేసేసాను, అక్కడి నుంచి ర్యాపిడోకి వెళ్ళిపోయాను. హాయిగా 10:30 కల్లా దాని ముందుండేలా చూసుకున్నా. ఉండి దిగాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా డైరెక్ట్. సో అది కాదా అని బిల్డింగ్ చెక్ చేసుకున్నాను. ఓకే ఇదే బిల్డింగ్ అన్నప్పుడు ఒక 1/2 hour అక్కడ బడ్డీ షాప్ ఉంది. ఆ బడ్డీ షాప్ దగ్గర అలా కూర్చుంటూ రీల్స్ చూసుకుంటూ ఉన్నాను. అప్పుడు 10 నిమిషాలు అలా గడిచిపోయింది. ఆ తర్వాత వెంటనే నా నేరేషన్ ఏంటి అంటే రిఫరెన్స్ సాంగ్స్ నేను పెట్టుకుంటాను. అంటే ఈ సిచ్యువేషన్ ఈ సాంగ్ వస్తుంది అన్నప్పుడు దాని రిఫరెన్స్ సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వేరే సినిమాల్లో ఉన్నది. సో ఆ సాంగ్లు విని మోటివేట్ చేసుకోవటం, ఆ నేరేషన్ అప్పుడు నేను అవి ప్లే చేస్తాను. సో అది నా మంచి స్ట్రెంగ్త్ కూడా. సో ఇంకా అవన్నీ ఆ సాంగ్స్ వింటూ కరెక్ట్గా 10:50కి అలా వెళ్ళిపోయాను. నాకేం తెలుసు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవడమేమో అనుకున్నాను. అలా పైకి వెళ్తున్నా, సార్ అన్న ఒక అతను వచ్చాడు. అన్న చెప్పండి, అదే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి అన్నాను. ఇక్కడ అదే అదే లాగిన్ అవ్వాలి, మీ పేరు ఫోన్ నెంబర్ అవన్నీ రాయండి అంటే ఎవరి కోసం వచ్చావు అన్నారు. నేను పలానా వాళ్ళ కోసం వచ్చానండి అన్నాను. అదే నేరేషన్కి పలానా వాళ్ళు చెప్పడానికి వచ్చానంటే అవునవును మళ్ళీ ఫోన్ చేసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు పైకి పంపించారు. బాబు ఇది చాలా పెద్ద ప్రొసీజర్ ఏరా బాబు. అంటే నేనేమనుకున్నానంటే అబ్బా మన వాళ్ళు చెప్పేయచ్చు, లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ గారు ఇక్కడికి వెళ్ళిపోండి నేరేషన్కి, ఇక్కడ ఉందో ఆఫీస్ అని చెప్దాంలే అనుకున్నా. నేను ఇక్కడ మళ్ళీ నీ స్టోరీ వినటానికి ఎవరు వచ్చారో వాళ్ళకి ఫోన్ చేసి మరి కన్ఫర్మేషన్ తీసుకొని బయటకు పంపిస్తున్నారు అనిపించింది నాకు. సో తర్వాత వెళ్ళాను, కాస్త అలా సోఫాలో కూర్చున్నాను. కాస్త అప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఆ జనాలు ఆ ఆడావుడి అవి ఇవి చూసి అంత అటు ఇటు వెళ్తూ ఉంటే. దెన్ లోపలికి అంటే నేరేషన్కి పిలిచారు. అంటే నిజంగా నేరేషన్కి పిలిచిన తర్వాత ఒక్క అంటే ఒక్క ఒకటి 1-2 నిమిషాలు కొంచెం నర్వస్ అనిపించింది. ఎందుకంటే కటానలా కుర్చీ లాగాను, పర్పరాన సౌండ్ వచ్చింది. వచ్చేటప్పుడు ఆ డోర్ తీసుకొని వచ్చేటప్పుడు అంటే ఇలా లాగటం నేను కన్ఫ్యూజ్ అంటే కొంచెం అటనాలా లేకపోతే ఇటనాలా అని టక్కన అలా. అదేమో గ్లాస్ తప్ప ఉనిగిపోయి ఒరే బాబోయ్ ఏట్రా స్టార్టింగ్ ఇది మనకి అనుకున్నా నేను. ఇంకా చైర్లో కూర్చున్న తర్వాత వాటర్ తాగుతారండి అంటే అనుకున్నాను, వద్దులేండి అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత నేరేషన్ కూర్చున్నా, కట్ చేస్తే ల్యాప్టాప్ ఆన్ చేద్దాం అనుకుంటే తెలిసిందే కదా ఆ స్విచ్ బాక్స్ లేదా అక్కడ, అంటే మన కంఫర్టబుల్గా. ఓకే రైట్ అనుకున్నాను. ఊరకే ల్యాప్టాప్ అలా తెరిచి పైకి పెట్టుకున్నా, ఎలాగో మేడం అటు సైడ్ ఉన్నారు కదా అని చెప్పేసి. బాబాయ్ నా వీడియో చూస్తే మళ్ళీ ఏమని అనుకుంటారేమో. ఓకే కమాన్, కొన్నే చెప్పరా శ్రీను, నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు, రేపు పొద్దున్న చూస్తే నీ పరిస్థితి ఏంది. సో అలా తెరుచుకున్న తర్వాత అంటే వాళ్ళు చాలా పాపం చాలా మంది స్టోరీస్ వినుంటారు.
వాళ్ళ ఒక మనిషి అంటే మన సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి నార్మల్ మేడమే చేసింది. సో అండ్ సోనండి, నేను పలానా సినిమాలకు వర్క్ చేశాను, నేను ఒక రైటర్ని, సో నేను ఇది అది ఇది అని కొంచెం మాట్లాడారు. తర్వాత నా గురించి చెప్పమన్నారు. నేను ఇదండి ఇదండి అన్నాను. అంటే కొంచెం ఆ, దాని బట్టి ఆ ఫియర్ నాకు తగ్గింది. దెన్ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 5 నుంచి ఒక 7-8 నిమిషాల వరకు దత్తత అది ఇది అది దత్తత అన్నా నేనైతే ఖచ్చితంగా. నేను అనుకున్నాను, ఏంట్రా ఏమైపోతుందిరా శ్రీనుబాబు ముస్మి, నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పరా బాబు అని నాకే అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ రిఫరెన్స్ సాంగ్ వచ్చింది. అంటే ఆ 5-6 నిమిషాలు కూడా అప్పుడే మేడం గారు రావటం, ఆఫీస్ స్టార్ట్ అవ్వడం కదా 11 అంటే. అందరూ హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఆ మిర్రర్లో అంటే ఐ మీన్ ఆ గ్లాస్లోంచి కనపడుతున్నారు, ఈ రూమ్ నుంచి అటు పోయేవాళ్ళు. ఆయన మాట నాకు కొంచెం భయం వేసింది. దెన్ తర్వాత నార్మల్ చేసేసింది మేడం. అంటే మీరు వాటర్ తాగుతారండి లేదా టీ తాగైనా చెప్పొచ్చు, కాఫీ అని. నేను టీ కాఫీ అంటే లేదు మేడం అన్నాను. పర్లేదు చెప్పండి, బ్లాక్ కాఫీ తాగుతారా అని. సర్లే బ్లాక్ కాఫీ అని. నేను ఎప్పుడు తాగలేదు అసలు. ఇంక ఇంక అనేసాను. చేసుకొచ్చారు. తర్వాత ఇక నేరేషన్ స్టార్ట్ చేశాను. అదే నేరేషన్ ఇంకా ఫస్ట్ సాంగ్ రిఫరెన్స్ సాంగ్ చెప్పిన కాడి నుంచి అసలు ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయాను ఇక. అంటే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేసాం. మంచి కామెడీ సీన్లు, మేడం కూడా నవ్వారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. అంటే అంటే మేడం మన స్టోరీ తగ్గట్టు ఆ మేడం రియాక్షన్స్ ఇవ్వడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అసలు. అంటే నేను రీసెంట్గా అంటే దాన్ని ఏమంటారు, కొంతమందికి ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్కి వాళ్ళు ఇలా వింటారు. అంటే ఏం ఎక్స్ప్రెషన్ కనపడకూడదు వీడికి అన్నట్టు వింటారు కొంతమంది అయితే. అప్పుడు మనకు అర్థం కాదు అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు రా బాబు, ఇది ఎంజాయ్ అంటే అప్పుడు. సో అని మనకు అర్థం కాదు. అంటే అవతలలో మూడ్ని బట్టి మనం ఇంకొంచెం చెప్తాం కదా. సో మేడం కామెడీ సీన్ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే నేను ఫుల్గా ఎంజాయ్ చేసేసి అసలు ఫుల్ కామెడీ సీన్, కామెడీ మొత్తం భలే నేరేషన్ ఇచ్చాను అసలు. అక్కడి నుంచి అయితే సూపర్ అసలు. ఫస్ట్ హాఫ్ వరకు కంప్లీట్ అయింది. ఇంకా కంప్లీట్ కాగానే అప్పుడే బ్లాక్ కాఫీ తాగలేదు, ఏదో చెప్పాను కానీ అదే కాఫీ మీరు తాగలేదు అని చెప్పేసి అంటే అవును మేడం అంటే ఇంకోటి చెప్పనా పోనీవి అంటే సరే మేడం అన్నాను. ఇంకప్పుడు వాటర్ అలా తీసుకొని మంచిగా తాగాను. తాగి సెకండ్ హాఫ్ అబ్బా, సెకండ్ హాఫ్ ప్రతిసారి సెకండ్ హాఫ్ ఇది ఇలా జరిగి అంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అవి కదా భలే చెప్పేవాడిని. సెకండ్ హాఫ్ డిప్ అయిపోతా. కానీ ఈసారి ఆ సెకండ్ హాఫ్కి నేను మా ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అయ్యాను. ఇలా చెప్పాలి, ఇది హైలైట్ చేసి చెప్పాలి ఇంటర్వెల్ బ్యాంగ్కి, లేదా ఇలా చెప్పాలని బాగా ప్రిపేర్ అయ్యాను. అస్సలు ఏమన్నా వర్కౌట్ అయిందా అంటే నాకు చాలా రోజుల తర్వాత, చాలా నేరేషన్ తర్వాత సెకండ్ హాఫ్ ఫుల్ హై ఇచ్చాను నేనైతే. అంటే నాకు అనిపించింది. తర్వాత మేడం గారు కూడా మాట్లాడారు. సో మొత్తానికి 1 అవర్ నేరేషన్ అంటే ఓ 50-55 మినిట్స్కి నేరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓ 10-15 మినిట్స్ మాట్లాడుకున్నాం. చాలా హెల్దీ కాన్వర్జేషను. సో ఏమన్నారు అంటే ఇంకొకసారి ఫుల్ నేరేషన్ విత్ డైలాగ్ సహా నేను వింటాను, ఓకే, నేను అప్డేట్ చేస్తాను. మీ అదే మేడం నెంబర్ నేను తీసుకున్నాను. సో అది సంగతి. ఇంతెందుకు చెప్పాను అంటే నాకు అంత భయం వేసింది, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరిగినాయి. సో ఇది సో మనకి ఇంకొకసారి నేరేషన్ ఉంటుంది, మళ్ళీ ఫుల్ నేరేషన్. ఈసారి హ్యాపీ అబ్బా, ఎందుకంటే మంచిగా ల్యాప్టాప్ ముందు పెట్టేసుకుంటా చూసి చదవటం, క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో ప్రతి క్యారెక్టరు అలా బిహేవ్ చేసి చెప్పటము. సో అది మెయిన్ అడ్వాంటేజ్. సో నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ అవుతున్నానంటే రిఫరెన్స్ సాంగులు పెడతాను కదా, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఆ ఎమోషనల్ సీన్స్కి నా దగ్గర ఎమోషనల్ మ్యూజిక్స్ కూడా ఉన్నాయి రిఫరెన్స్కి. సో అవి కూడా ప్లే చేద్దాం ఈసారి, ఎందుకంటే మనకు టైం దొరికింది కదా, ఫుల్ నేరేషన్ గట్రా ఆడుకోవచ్చు అని అనిపిస్తుంది. సో చూద్దాం. అంటే ఇంత మంచి నేరేషన్ మటుకు ఆ మేడం వల్లేనబ్బా, అంత కంఫర్టబుల్ చేసింది నన్ను అయితే. హోప్ఫుల్లీ నా సెకండ్ నేరేషన్ 100% అయిపోద్ది, నాకైతే ఆ కాన్ఫిడెంట్ ఉంది. చూద్దాం. అంటే కొట్టేస్తాం, మంచిగా అవుతుంది నాకు అనిపిస్తుంది. అప్డేట్ ఇస్తాను, వెయిటింగ్. నేను కూడా మేడంగా మెసేజ్ చేశాను. మేడం గారు కూడా చేశాను, మీరు వెనెవర్ యువర్ ఫ్రీ ఒకసారి మెసేజ్ చేయండి, మనం మళ్ళీ ఒకసారి విందాం అన్నారు. సో నేను ఒక్క 1-2 డేస్ ఆగి పెడదాంలే, మరి ఇప్పుడే ఇప్పుడే అంటే ఏదో చిన్న చిన్న చేంజెస్ అవి ఉంటాయి అనుకుంటారు కదా, సో నేను అందుకని పెట్టలేదు. చూద్దాం. అది సంగతి.
కలుద్దాం. ఏమంటావు సాయిరాం? నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అంటే నెక్స్ట్ దీని గురించి చెప్పేటప్పుడు సక్సెస్తో వీడియో చేద్దాం. అదబ్బా కుమ్మేద్దాం. అసలుకి ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. అంటే ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మ్యాచ్ అయిపోద్దేమోలే, చూడాలి. మార్నింగ్ నుంచి వెయిటింగ్ అసలు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూడడానికి. ఆడు ఈరోజు ఏమో దిష్టి తగిలి అవుట్ అవుతాడో ఏమో నాకు తెలియదు కానీ సరే.